ఏసియాకు సంబంధించి 32వ జాతీయ కన్వెన్షన్తో పాటు అవార్డ్స్ కార్యక్రమ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ అధ్యక్షులు ప్రశాంత్ గారితో పాటు వారి బృందం అంతా కూడా రాబోయే కాలంలో కొత్త టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా మొత్తం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది, దానికి సంబంధించిన అనేక అంశాలపై పొద్దుటి నుంచి అనేక డిస్కషన్స్ డెలిబరేషన్ జరగటం, ఒక ప్రొడక్టివ్ వేలో వారిని తీసుకెళ్లే కార్యక్రమం చేయటం, మరి ప్రొఫెసర్ జుంజున్వాలే గారు అదేవిధంగా డాక్టర్ జిఎన్ రావు గారికి లైఫ్ టైం అవార్డ్స్ ఇవ్వటం అనేది ఒక గొప్ప కార్యక్రమం వారు చేపట్టడం. దాంతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్వేర్ ఆంటర్ప్రీనర్స్, సాఫ్ట్వేర్ రంగంలో మరి ప్రగతిగాంచిన సంస్థలను అన్నిటిని కూడా వారు అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. మేము మా ప్రభుత్వం తరఫున రాబోయే కాలంలో మేము ఏదైతే 1 ట్రిలియన్ ఎకానమీ ఈరోజు మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నామో, అదేవిధంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమే కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా అనలిటిక్సే కానీ, క్వాంటమ్ కంప్యూటింగే కానీ, ఇవన్నీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మరి వచ్చే 10 సంవత్సరాల కాలహయంలో 1 ట్రిలియన్ ఎకానమీని ఏ విధంగా చేయాలనే ఒక ప్రయత్నం, దాంట్లో మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునివ్వటం జరిగింది. రెండవది ప్రత్యేకంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఈరోజు దాంట్లో ప్రత్యేకంగా మార్పు రావాలి. గ్లోబల్ వాల్యూ సెంటర్స్గా హైదరాబాద్లో ఉన్న జీసీసీస్ అన్నీ కూడా రాబోయే కాలంలో వాల్యూ క్రియేషన్కి ఉపయోగపడే విధంగా ఇక్కడంత సాంకేతిక పరిజ్ఞానం, దాంతోపాటు ఇక్కడున్న మానవ వనరులు ఉపయోగించుకొని పెద్ద వాల్యూ సెంటర్స్ కావాలని మేము పిలుపు ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ.